చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ సాధించిన విజయం గురించి మాట్లాడితే అందరి నోట మొదట వినిపించే పేరు రోహిత్ శర్మ. ఎందుకంటే అతడు మరో చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అదే మ్యాచ్లో నిశ్శబ్దంగా ఓ యువ బౌలర్ కూడా చరిత్ర సృష్టించాడు. అతడు చేసిన ఘనత ముందు చెపాక్ మైదానం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రికార్డు నిలిచి ఉంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోరు వైపు వెళ్తుందని చాలామంది భావించారు. ఎందుకంటే వారి బ్యాటింగ్లో అనుభవం ఉంది. పరిస్థితులు కూడా బ్యాటింగ్కు అనుకూలంగానే కనిపించాయి. కానీ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం మొదటి ఓవర్ నుంచే వేరే కథ రాశాడు. బంతిని వేగంగా విసురుతూ ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ను కుదిపేశాడు. పవర్ ప్లే ముగిసేలోపే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ 4 వికెట్లు సాధారణ గణాంకం కాదు. 2002 తర్వాత వన్డే క్రికెట్లో భారత బౌలర్ ఒకరు పవర్ ప్లేలో నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల జాబితాలో ఇది 2వ స్థానానికి చేరింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో శ్రీలంకపై మొహమ్మద్ సిరాజ్ సాధించిన 5 వికెట్ల ప్రదర్శన ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో ఆ జాబితాలో 2వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, జవగల్ శ్రీనాథ్ లాంటి దిగ్గజ భారత బౌలర్ల సరసన తన పేరును నిలబెట్టాడు. అయితే ప్రసిద్ధ్ కథ అక్కడితో ముగియలేదు. పవర్ ప్లేలో 4 వికెట్లు తీసిన అతడు తర్వాత కూడా తన దాడిని కొనసాగించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేస్తూ మరో వికెట్ సాధించాడు. చివరకు 5 వికెట్లతో తన స్పెల్ను ముగించాడు. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా.